హలో ఫ్రెండ్స్, నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్. మా టౌన్షిప్లో ఏ సెలబ్రేషన్స్ని వదలమండి. మేము చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే ఈరోజు మాకు అంటే నెక్స్ట్ రోజు అంటే ఈరోజు 16th, నెక్స్ట్ రోజు 17th మాకు ప్రీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. దానికోసమే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గ్రౌండ్ దగ్గర అయితే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలు. అక్కడ ఉంది కదా బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ డ్రెస్, తను జెన్సీ. మొత్తం మా టౌన్షిప్లో ఒక మంచి డాన్సర్ అని చెప్పాలి. ఏ ప్రోగ్రామ్ అయినా సరే పిల్లలకి నేర్పించడం కానీ పెద్దలకి కానీ ఎవరికైనా తనే మొత్తం డాన్స్ బాధ్యత అంతా తనే తీసుకుంటుంది. నిజంగా చాలా గ్రేట్ తను. నాకు కూడా చాలా పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం తనంటేని. ఇంక ఇక్కడ వచ్చి క్రిస్మస్కి సంబంధించిందంతా డెకరేట్ చేస్తున్నారనమాట. ఎంత బాగుందో నిజంగానే. మేము చూసి ఆనందించడమే అనుకున్నాను, కానీ దాని వెనక ఎంత కష్టం ఉంది అనేది నాకు ఈరోజే తెలిసింది. వర్కర్స్ అయితే ఎంత కష్టపడ్డారో నిజంగా. ఒక 3 days నుంచి అక్కడ దానికోసం చేస్తూ ఉన్నారు. ఆ రోజు తర్వాత 17th అనమాట. మా పిల్లలు ఇద్దరు డాన్స్లో ఉన్నారు, అందుకని రెడ్ కలర్ టీషర్ట్లు అనమాట డాన్స్ కాస్ట్యూము. దాంతోపాటు మా ఆయన కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. తర్వాత ఇంకా లైటింగ్ చూసేయండి. మార్నింగ్ చూపించడానికి మీకు లైటింగ్ కనిపించలేదు కదా, అందుకని ఇప్పుడు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. లాస్ట్ టైం కూడా పెట్టారు కానీ ఇంత పెట్టలేదు అనుకుంటా. నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవంటారు కదా, అంత ఆనందాన్ని ఇచ్చింది నాకు. చూడగానే ఈ లైటింగ్ అంతా చూడగానే మా ఊర్లో జాతర జరుగుద్ది మామూలుగా, తీర్థం అదే అంటారు కదా జాతర, అలాగ అనిపించింది. ఆ లైటింగ్, ఫుల్ లైటింగ్తో చాలా బాగా అనిపించింది. మొత్తం చెట్లకి అది పెట్టడం వల్ల దూరం నుంచి అది చూస్తే చాలా బాగుంది. కాకపోతే ఫొటోస్ అది తీసుకోవడానికి, వీడియో తీయడానికి అంత సరిపోలేదు, కానీ చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది అది చూస్తే. తర్వాత ఎంట్రన్స్లోకి వెళ్దాం మనం. ఎంట్రన్స్లో బెలూన్స్తో పెట్టారు. తర్వాత లోపలికి అలా నెమ్మదిగా వెళ్ళిపోదాము. భలే అనిపించింది. అలా ఇంతే చల్లటి గాలి. 7:30 అయింది ఈ టైము. ఇంకా అలేఖ్య గారు తను కూడా ఒక ఆర్గనైజర్ మొత్తం ఇప్పుడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఆవిడే చూసుకుంటారు, ఆవిడ కూడానే. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫుడ్ కూపన్స్ని, స్నాక్స్ కూపన్స్ ఇస్తున్నారనమాట. మన బ్లాక్ నెంబరు, మన నేము చెప్తే అక్కడ రాసుకుని మనకి ఎన్నైతే అన్నీ ఇచ్చేస్తుంది అనమాట. స్నాక్స్ అన్నీ రెడీ అయిపోయినాయి, ఒకరు వస్తూ ఉన్నారు. అసలు డెకరేషన్ ఎలా ఉంది, మనం ఇందాక ఎలా అది ఇంకా రెడీ చేస్తున్నప్పుడు చూసాం కదా నిన్న, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము దగ్గరికి వెళ్ళి. నిజంగా సూపర్ అండి, ఎంత బాగుంది. ఇవి ఏంటో అనుకున్నాను, ఏదో గుడ్లాగా అనిపించినాయి, కానీ చిన్న చిన్న వైట్ కలర్ బాల్స్ అక్కడ ఒక పాట్ పెట్టి చాలా నీట్గా పెట్టారు. పిల్లలు ఎవరిని టచ్ చేయగానే, అంటే లాస్ట్ టైం పెట్టినప్పుడు పిల్లలందరూ అంటే ఇంకా పిల్లలు ఆటోమేటిక్గా ఇంకా అలాగే ఉంటారు కదా, ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకా అలా తీసేసుకుంటారు కదా. ఈసారి మాత్రం చాలా గట్టిగా చెప్పారు. తల్లులందరూ మాత్రం ఫుల్గా కోటింగ్ ఇచ్చి తీసుకొచ్చారు పిల్లలకి. అసలు ఏమీ టచ్ చేయలేదు, ఏ వస్తువులు కూడా. చాలా అంటే చాలా బాగుంది. చూసారా, మార్నింగ్ వాళ్ళు అంతగా నిన్న అంత కష్టపడి చేశారు కదా, అదంతా ఫలితం ఎంత అద్భుతంగా కనిపించిందో. జీసస్ అది ఫొటోస్ అవి పెట్టి ఎంత నిజంగా చూడడానికి చాలా ముద్దుగా అనిపించింది. ఆ చిన్ని బొమ్మలతో వాటర్ ఫాల్స్ లాగా, కొండల్లాగా అలా పెట్టారు. అది ఐడియా ఎవరికి వచ్చిందో కానీ నిజంగా చాలా అద్భుతంగా కనిపించింది. ఆ సీనరీ అలా చూస్తుంటే. ఇంకా స్నాక్స్ టైం అయిపోయింది, ఇంకా అందరూ స్నాక్స్ దగ్గరికి వెళ్ళిపోయారు, స్నాక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూసారా మా చిన్నోడు ఎలా పరిగెడుతున్నాడు. అసలు ఈ నాపడం అనేది ఇంకా ఎవరే డాన్స్ ఉంది, డాన్స్ అయ్యేంత వరకు ఆగరా అంటే అబ్బే, అలిసిపోతావు అంటే అబ్బే, ఏమీ లేదు. ఇంకా ఇక్కడ మా సార్స్ అందరూ కలిపి కేక్ని కట్ చేశారు. ఆ తర్వాత కొంతమంది అలా స్పీచ్లు ఇచ్చారు, కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడారు. వాళ్ళ తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళు క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాంగ్స్ అయితే పాడటం జరిగింది. వాళ్ళు ఒక లైవ్ మ్యూజిక్ కూడా అలాగా అక్కడ పక్కన పెట్టారు, అది లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. అలా సాంగ్స్ పట్టిన తర్వాత చిన్ని క్యూట్ పిల్లలు డాన్స్ వేసారు. అబ్బా, వాళ్ళు ఆ కాస్ట్యూమ్లో అలా చూసి వాళ్ళు వేసినా వేయకపోయినా వాళ్ళని అలా స్టేజ్ మీద చూసేసరికి అబ్బాయి ఎంత ముద్దు వచ్చేసారో ఆడపిల్లలు అయితేనే. ఆ కాస్ట్యూమ్లో అయితే మరీ ముద్దుగా ఉన్నారు. తర్వాత ఇంక మా పిల్లల డాన్స్ అనమాట. అదిగో మా చిన్నోడు చూసారు అక్కడ. నేను మొత్తం ఏం పెట్టలేదు, అంటే ఇద్దరు పెద్దోడిది చిన్నోడిది అనమాట. ఏంటంటే చిన్నోడు కొంత ఒక 2 minutes 3 minutes వేసిన తర్వాత మళ్ళీ పెద్దోడు వచ్చేస్తారనమాట. అలాగే ఇద్దరిది కలిపి మొత్తం కొరియోగ్రాఫ్ చేసి చెప్పాను కదా ఇందాక జెన్సీ అని, తనే మా చిన్నోడైతే పడిపోయాడు అక్కడ, కానీ బాగా చేశారు. ఇంకో వీళ్ళు వెళ్ళిన తర్వాత పెద్దోడు వస్తారనమాట. అలాగా మొత్తం జెన్సీ ఒక 5 or 6 మొత్తం ఆల్మోస్ట్ అక్కడ ఉన్న సాంగ్స్ అన్నీ తనే కొరియోగ్రాఫ్ చేసుకుంది. అసలు టైం తనకి ఎలా సరిపోయిందో లేదో కానీ నిజంగా గ్రేట్ అబ్బా అనిపించింది నిజంగానే. మా ఊళ్ళో డాన్స్ అయితే అయిపోయింది, తనే జెన్సీ వాళ్ళతో ఫోటో తీసుకుంటుంది. తర్వాత గర్ల్స్, ఇందాక బాయ్స్ డాన్స్ అయిపోయింది కదా, ఇది గర్ల్స్ డాన్స్ అనమాట.
వైట్ కలర్ ఫ్రాక్స్లో ఆ లైట్స్ పట్టుకుని వేస్తుంటే నిజంగా ఏంజిల్స్ లాగా అనిపించారు ఒక్కొక్కలోనే. ఎంత అద్భుతంగా ఉన్నారో నిజంగా. తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అనమాట వీళ్ళు. ఈ డాన్స్ అయితే భలే ఉంది. అంటే అటు క్లాసికల్ ఇటు సెమీ క్లాసికల్ లాగా అలా రెండు మిక్స్ అయ్యి ఎంత చక్కగా చేశారంటే క్రిస్టియన్ సాంగ్స్లో కూడా ఎలాంటిది ఉందా అనిపించింది. చాలా బాగుంది చూడటానికైతే. అసలు ఎంత బాగుందో. మధ్య మధ్యలో స్కిట్ అనమాట, జీసస్ ఏంజలు అసలు అది ఎలా జరిగింది అనేది ఆ స్టోరీలో అలా చెప్తూ ఒక సాంగ్ అనమాట. ఈ లోపల మా వాడు ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ వీడియో తీస్తావా తీవా అన్నాడు. అందుకని తీసానమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక సాంగ్స్ పాడారు మధ్య మధ్యలో. ఆ సాంగ్స్ కూడా చాలా ఉంటే ఆ లిరిక్స్ అది అలా వింటుంటే మ్యూజిక్తో, లైవ్ మ్యూజిక్తో సాంగ్స్ అంటే చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా జెన్సీ సాంగ్ మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది ఈ డాన్స్ కోసమే. ఇంకా జెన్సీ డాన్స్ వేస్తే నిజంగా ఇంకా అలా కన్ను కూడా తిప్పమనమాట, అంత బాగుంటుంది. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈసారి నాకు అవకాశం రాలేదు, అందుకని నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఒకవేళ నేను కూడా వేసుంటే బాగుండే అనిపించింది. డాన్స్ అంటే అసలు మనం ఆగేది అదుగుదుగా అక్కడ అదుగుదుగా వెనక నుంచి శాంతా క్లాస్ సైలెంట్గా వచ్చారు. పిల్లలందరూ ఇంకా తన వెనకాతలే. అయ్యి బాబు అసలు ఎంత అల్లరి. అసలు పిల్లలను అసలు పట్టుకోలేకపోయాము. ఇంకా చాక్లెట్స్ కోసం, ఇంకా వాటి కోసం ఇంకా పిల్లలు మామూలుగా ఉంటారా. ఇంకా మొత్తం అక్కడ ఉన్న పిల్లలందరూ ఆ శాంతా క్లాస్ చుట్టూ తిరిగేశారు. తర్వాత శాంతా క్లాస్ ఒక డాన్స్ చేశారు, భలే అనిపించింది. నేను కొంచెం ఫాస్ట్ షోలో పెట్టాను కానీ చాలాసేపు చేశారు. నేను చిన్న మొక్కే క్యాప్చర్ చేశాను కానీ బాగా చేశారు. మరి ఎవరో ఆ శాంతా క్లాస్ గెటప్ వేసుకున్నారో తెలియదు కానీ పిల్లలు మాత్రం ఎంత ఎంజాయ్ చేశారంటే ఇంకా వాళ్ళతో అక్కడ చాక్లెట్స్ అవి ఎలాగ స్టేజ్ మీద వేసేసరికి ఒకళ్ళు గుద్దేసుకుని కింద కూడా పడిపోయారు. యాక్చువల్గా నాకు అది కొంచెం భయం వేసింది అక్కడ ఆ సీను. అలాగా చూసారు అలా పడిపోతున్నారో పిల్లలు. అంటే ఎందుకంటే అది చాక్లెట్స్ కోసం ఇంకా పిల్లలు ఇంకా మనం ఎంత ఆపినా ఎంత కంట్రోల్ చేసినా అవ్వరాళ్ళు ఇంకా. సో శాంతా క్లాస్ అయితే నెమ్మదిగా పంపించారు. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తుంది భావన, మా ఫ్రెండ్ అనమాట. తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది. తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, కేక్స్ అవి బాగా చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో అలేఖ్య గారు ప్రేయర్ చేస్తున్నారు. ఈ ప్రేయర్ వినగానే నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి, నేను ఎప్పుడైనా చర్చికి అది వెళ్తే ఇలాగే ప్రేయర్ అది చేసేవారు, అదంతా గుర్తొచ్చింది. ఇంకా నెక్స్ట్ డిన్నర్ దగ్గరికి వచ్చేస్తే ఇంకా అంతా ఒకేసారి అదంతా అయిన తర్వాత డిన్నర్ స్టార్ట్ చేసరికి అందరూ ఒకేసారి లైన్లో నిల్చోవడం. తర్వాత నైట్ డ్యూటీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇదంతా కొంచెం అక్కడ కొంచెం క్లమ్జీగా అయింది. కాకపోతే 2-3 స్టాల్స్ పెట్టారు కాబట్టి స్పీడ్గానే అయిపోయింది. ఇంక భోజనాలు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పెద్ద కేకులు ఇచ్చారు, అస్సలు తినలేకపోయాను నేనైతేని కేక్ని. మా వాళ్ళందరూ రౌండప్ చేసి చక్కగా కూర్చుని అందంగా తినేసాము. మా పిల్లలు ఇంకా ఎక్కడ చూసినా అంతే. లాస్ట్లో ఇంకా ఫోటో సెక్షన్, ఇంకా అందరూ ఒకరు ఆ లైటింగ్ దగ్గర అది ఇది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఈ డెకరేషన్ అంతా, తర్వాత లైటింగ్ ఇదంతా కూడా 25th క్రిస్మస్ డే వరకు కూడా ఇదంతా అలాగే ఉంచుతారు. మేము ఫ్యామిలీ అయితే ఒక ఫోటో తీసుకున్నాం కానీ అంత లైటింగ్ అది కరెక్ట్గా లేదు. చూడడానికి అది బాగానే ఉంది కానీ ఫొటోస్ అయితే తీసుకోవడానికి అయితే అంత కరెక్ట్గా పడట్లేదు. తర్వాత పిల్లలందరికీ గిఫ్ట్లు ఇచ్చారండి. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు పిల్లలందరికీ. టౌన్షిప్లో మ్యాక్సిమం ఒక 200 పైనే ఉంటారు పిల్లలందరూనే. వాళ్ళందరికీ కూడా ఆ క్రిస్టియన్స్ అందరూ కూడా అమౌంట్ వేసుకుని వాళ్ళు ఓన్గా, అంటే కంపెనీ చేస్తుంది మిగిలినంతనే. ఈ గిఫ్ట్లు మిగిలింది ఇదంతా కూడా వాళ్ళు అమౌంట్ వేసుకుని ఎంతని ఫ్యామిలీకి చక్కగా అందరికీ గిఫ్ట్లు ఇస్తారు. చాలా బాగా, అంటే వాళ్ళు ఆర్గనైజ్ చేసే విధానం అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫైనల్గా మా గ్రూప్ అయితే ఇంక ఫోటోలు తీసుకుంటున్నాము. అదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.